బంగ్లాదేశ్ కొత్త ప్రధానిగా తారిక్ రెహమాన్ బాధ్యతలు స్వీకరించాడు. ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా జరిగిపోయింది. అయితే ఈ కొత్త ప్రభుత్వం భారతదేశంతో ఎలాంటి సంబంధాలు నెలకొల్పేటువంటి ఉద్దేశంలో ఉంది. గత 18 నెలలుగా దౌత్య సంబంధాలు మొత్తం సర్వనాశనం అయిపోయి మొహమ్మద్ యూనస్ చీఫ్ అడ్వైజర్గా ఉన్నటువంటి ఈ సమయంలో ఇప్పుడు మరి ఈ కొత్త ప్రభుత్వం ఎలాంటి సంబంధాలను కోరుకుంటోంది భారత్తో? ప్రధాని మోదీని అయితే ఆహ్వానించింది, కానీ ప్రధాని మోదీ వెళ్ళలేదు. సో రాబోయే రోజుల్లో భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి, దీనికి సంబంధించి క్విక్ రియాక్షన్ తీసుకుందాం. నాతో జాయిన్ అవుతున్నారు విశ్లేషకులు, అలాగే చారిత్రక నవల రచయిత ముదిగొండ శివప్రసాద్ గారు. శివప్రసాద్ గారు నమస్తే. శివప్రసాద్ గారు, ఈ కొత్త ప్రభుత్వం, బంగ్లాదేశ్లో ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వం ఎలా ఉండబోతోంది, భారత్ విషయంలో తన వైఖరి ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? క్విక్ రియాక్షన్ సార్, మీ స్పందన ఏంటి? అందరికీ నమస్కారం. హియర్ ఈజ్ ఎ స్మాల్ మెసేజ్. ఇవాళ బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది. అనగా తారిక్ రెహమాన్ అనే వ్యక్తి ప్రధానమంత్రి అయినాడు. ఆయన ఎవరో కాదు, ఇంతకు ముందు మరణించినటువంటి ఖలీదా జియా యొక్క కుమారుడు. ఇప్పుడు బంగ్లాదేశ్ భారతదేశముల యొక్క సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ విషయంలో మనం కొన్ని వాస్తవాలను గ్రహించాలి. యూనస్ అనేవాడు అమెరికా చేతిలో కీలుబొమ్మ. అతడు ఇప్పుడు పదవి దిగుతూ వెళ్ళిపోతూ చేసినటువంటి వ్యాఖ్యానాలు కూడా ఈ సందర్భంలో మనం పరిగణనలోకి తీసుకోవాలి. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మన బంగ్లాదేశ్కి భారతదేశానికి మధ్య ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి సరిహద్దు ప్రాంతం లోపల ఉగ్రవాదులు ఎన్నికల్లో గెలిచారు. ఇట్ ఈస్ ఏ రియాలిటీ. దే ఆర్ ఆల్ టెర్రరిస్ట్. అక్కడ ఈ సప్త కన్యలు అనే పేరుతో ఉన్నటువంటి మన భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలన్నింటినీ కూడా చికెన్ నెక్ అంటారు. ఆ చికెన్ నెక్ నుంచి కట్ చేసి భారతదేశానికి దూరం చేయాలి అన్నటువంటి ఉద్యమం ఒకటి బంగ్లాదేశ్లో సాగుతున్నది. బంగ్లాదేశ్లో హిందువులు అనే వాళ్ళని ఒక్కళ్ళు కూడా మిగల్చకుండా అక్కడ ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్స్తో సహా మొత్తాన్ని నిర్మూలించి ఒక మతరాజ్యాన్ని అక్కడ పూర్తిగా ఏర్పాటు చేసుకోవాలనే ప్రయత్నం జరుగుతోంది. ఈ సందర్భంలో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం భారతదేశానికి అనుకూలంగా ఉంటుంది అని మనం ఆశించటం ఎండమావిగానే మిగిలిపోతుంది. అంతేకాదు, ఇవాళ జరిగినటువంటి ప్రమాణ స్వీకారానికి మన భారత ప్రధాని గాని రాష్ట్రపతి గాని వెళ్లకుండా ఓం బిర్లా అనే పేరు కలిగినటువంటి లోక్సభ స్పీకర్ ని ప్రతినిధిగా పంపించారు. ఈ సందర్భంలో మనం భారతదేశం మన ఇరుగు పొరుగు దేశాలతో సుహృద్భావ వాతావరణాన్ని కోరుకుంటుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ వాస్తవం ఇందుకు భిన్నంగా ఉంది. బంగ్లాదేశ్ ఎటువంటి పరిస్థితుల్లోనూ భారతదేశానికి సహకరించేటటువంటి స్థితిలో లేదు. ఈ సందర్భంలో ఇంకొక చిన్న విషయం కూడా మీ దృష్టికి నేను తీసుకొని రావాలని అనుకుంటూ ఉన్నాను. అదేమిటంటే, పాకిస్తాన్ జైల్లో ఉన్నటువంటి మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన చూపును కోల్పోయాడు. టుడే ఈజ్ ఎ బ్లైండ్ మ్యాన్. అనగా అతను పూర్తిగా అంధుడుగా మారిపోయాడు. గుడ్డితనం. ఇది పాకిస్తాన్ యొక్క చరిత్ర. లోగడ భుట్టో గారిని అలాగే చంపారు, బేనజీర్ భుట్టో. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ కూడా చంపుతూ ఉన్నారు. దీనివల్ల మనకు తెలుస్తోందంటే ఏమిటి అంటే, ఈ మతరాజ్యాలకు మతపిచ్చి తప్ప ప్రజల యొక్క శ్రేయస్సు కానీ లేకపోతే తమకు పూర్వం ఉన్నటువంటి తమ దేశ పరిపాలకుల మీద కానీ ఎటువంటి ప్రేమ ఉండదు. వీళ్ళు రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు నేను 2 ప్రశ్నలు వేస్తూ ఉన్నాను. భారతదేశంలో ఉన్నటువంటి క్రికెటర్స్ కానివ్వండి, పాకిస్తాన్లో ఉన్నటువంటి క్రికెటర్స్ కానివ్వండి, ఎందుకని కనీసం ఇమ్రాన్ ఖాన్ విషయంలో ఒక సానుభూతి వాక్యం కూడా చెప్పడానికి వాళ్లకు నోళ్లకు ఎందుకు తాళాలు పడ్డాయి? వై దే ఆర్ కీపింగ్ క్వైట్? దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, భారత ప్రభుత్వం ఎందుకని కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నది? వై ద ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ నాట్ టేకింగ్ any stringent action against Bangladesh and Pakistan? This is a testing time. అనగా ఇది పరీక్షా సమయం.
ఈ సందర్భంలో భారతీయులందరూ కూడా చాలా అలర్ట్ గా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. అయితే పర్టికులర్గా ఈ ఈశాన్య రాష్ట్రాల విషయంలో మొహమ్మద్ యూనస్ కామెంట్స్ చేశాడు. అవి గతంలో గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్ కూడా విడుదల చేశారు. ఈ కొత్త ప్రభుత్వం కూడా మొహమ్మద్ యూనస్కి ఏమైనా ప్రయారిటీ ఇస్తుందా, లైక్ ఏమైనా ఒక చీఫ్ అడ్వైజర్ గానా లేకపోతే ఎకనమిక్ అడ్వైజర్గా ఏమైనా ఇస్తుందా అనేటువంటి ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే గనక ఇప్పుడు గత 18 నెలల్లో ఏం జరిగిందో ఇప్పుడు కూడా పెద్దగా పరిస్థితిలో మార్పు రావడానికి అవకాశం కనిపించట్లేదు. అండ్ బిఎన్పి గత చరిత్ర చూసుకున్నా కూడా ప్రో చైనా గానే, చైనాకు అనుకూలంగానే ఉండేది తప్పితే ఎప్పుడు భారత్ పెద్దగా దేశంలో షేక్ హసీనా ఉన్నది అండి. భారతదేశంలో షేక్ హసీనా ఉన్నది. అందువల్ల ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి తారిక్ రెహమాన్ వ్యాఖ్యానిస్తున్నాడు. దీన్ని బట్టి మనకు వాళ్ళ యొక్క ఫారిన్ పాలసీ భారతదేశానికి వ్యతిరేకంగానే ఉంటుంది కానీ అనుకూలంగా ఉంటుంది అని మనం ఆశించలేము. ఇది ఒక కఠోర వాస్తవం. ఇది కేవలం వన్ సైడెడ్ గా, అంటే మనం వాళ్ళ మీద ప్రేమ చూపించినంత మాత్రాన వాళ్ళు భారతదేశం మీద ప్రేమ చూపిస్తారు అనుకోవటం పగటి కల మాత్రమే అవుతుంది. రాజు గారు, వాళ్ళకి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని, ఆ చికెన్ నెక్ నుంచి ఈశాన్య రాష్ట్రాలను విడదీసి అదంతా కూడా ఒక ఇస్లామిక్ స్టేట్ గా మార్చాలని ఒక అంతర్జాతీయ వ్యూహం జరుగుతోంది. దీనికి అటు అమెరికా ఇటు చైనా 2 దేశాలు కూడా ప్రత్యక్షంగా మద్దతునిస్తున్నాయి. ఈ విషయంలో మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ భ్రమలకు తావు లేకుండా మనం వ్యవహరించవలసిన అవసరం ఉంది. దేర్ ఇస్ నో ఇల్యూజన్, నో కాంప్రమైజ్ అట్ ఆల్. దిస్ ఈస్ ఏ క్లియర్ కట్ విజన్. థ్యాంక్ యూ సో మచ్ శివప్రసాద్ గారు, మీ స్పందన తెలియజేసినందుకు. మరి మా ప్రేక్షకులు కూడా ఈ ఎపిసోడ్కి సంబంధించి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని తప్పకుండా తెలియచేయండి. బంగ్లాదేశ్ భారత్ సంబంధాలు మెరుగుపడతాయా, తారిక్ రెహమాన్ ఏం చేయబోతున్నాడు, గత వాసనలు అలాగే ఉన్నాయా, లేకపోతే భారత్తో స్నేహ సంబంధాన్ని కోరుకుంటున్నాడా, అమెరికా చేతిలో పప్పెట్టుగా ఉంటాడా, పాకిస్తాన్కి సహాయం చేస్తాడా, చైనా వైపు ఉంటాడా, ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో పెట్టండి. మరొక ఎపిసోడ్లో కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.